శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ధనుర్ రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్ రాశికి ద్వితీయంలో బుధాదిత్యోగం, తృతీయంలో శనీశ్వరుడు, చతుర్థంలో శుక్రుడు ప్లస్ రాహు కనిపిస్తున్నాడు. అలాగే షష్ఠ స్థానంలో బృహస్పతి, సప్తమంలో కుజుడు, రాజ్యంలో కేతువు కనిపిస్తున్నాడు. ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. ఐటీ రంగం కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా కానీ, బ్యాంకింగ్ సెక్టర్ ఉన్నా, అయితే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసినా వీళ్ళందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా కొంత సక్సెస్ కనబడే అవకాశం ఉంది. అసలు ఏమి చేయాలనుకుంటున్నారో, మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో వ్యవహారికంగా అదంతా మీరు ప్రాక్టికల్గా అది పెట్టి చూపించగలిగితే మీరు సక్సెస్ అనేది బాగా కనబడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్గా బాగా ఉంటాయి కాబట్టి యూ విల్ బీ సక్సెస్ ఇన్ దట్ వే. ఓకే, అలాగే వ్యాపార వ్యవహారానికి వచ్చినప్పుడు మీరు చెప్పే వ్యవహారం రాజ్యంలో ఏదైతే చెప్తుందో అది పర్ఫెక్ట్గా చేయగలిగితే మంచి ప్రాఫిట్స్లో ఈ 15 రోజులు జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, బుధాదిత్యోగం అని ఉంది కాబట్టి బుధుడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు వాక్చాతుర్యానికి, కొత్త వ్యాపారాలు ఆరంభించడానికి చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక ధనురాశి వారికి చూసుకున్నప్పుడు చతుర్థంలో ఉన్న రాహు యొక్క ప్రభావం, దాంతోపాటు శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి భయపడక్కర్లేదు. కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే మనం తీస్తే శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు, భూమి పూజ చేస్తారు, లోన్స్ కోసం ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు, హౌసింగ్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ శని 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంకో 2 నెలలు ఉంటాడు కాబట్టి డైనమిక్గా ఏదో చేసి పెడతాడు కాబట్టి డెఫినెట్గా అటువంటి ప్రయత్నాల్లో కూడా ఒక అడుగు ముందుకు వేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇక సప్తమంలో ఉన్న కుజుడు అక్కడ ఉన్నంత కాలం వారి మధ్య అంటే భార్యాభర్తల మధ్యన కొంత అన్యోన్యతలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఆవేశపూరితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది, అది కొట్లాట వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సమన్వయపరచుకుంటూ చాలా బాగుంటుంది. ఇక ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి అంత కమ్యూనికేషన్తో కూడిన వ్యవహారం కాబట్టి టెక్నాలజీ ప్రకారం సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక ఫిలిం తీస్తే దాని టెక్నికల్ గ్రౌండ్స్ మీద సక్సెస్ అవ్వడం చూస్తుంటాం కాబట్టి అలాగ ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్కి డబ్బు బాగా వస్తుంది, డైరెక్టర్ పేరుతో నేమ్ ఫేమ్తో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడతాయి. బేసిక్గా ఫిలిం హీరోయిన్ల కంటే కొంచెం బలహీనంగా ఉంది చెప్పొచ్చు ఈ విషయంలో. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే మనకి ఇక్కడ మంత్రమే శరణ్యం అనుకుని చదవాలనుకున్నప్పుడు 6వ ఇంట్లో ఉన్న గురుడు యొక్క ప్రభావం కొంత కనబడుతున్నప్పటికీ కూడా చతుర్థంలో ఉన్న రాహు అలాగే సప్తమంలో ఉన్న కుజుడు, ఇది 2 యొక్క ప్రభావం వల్ల కొంత మానసిక ఒత్తిడి రావడం, కొంచెం బీపీ షుగర్ లెవెల్స్ పెరగడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కంట్రోలింగ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అలాగే మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని మెడిటేషన్ చేస్తే బాగుంటుంది. అది చేసుకుంటూ రోజు 10 నిమిషాలు చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు ఏంటంటే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఎటువంటి హార్ట్ సంబంధించిన దోషాలు రాకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.